హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి సూరం. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్టైల్ మీద కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. అంటే నేనేం ప్రొఫెషనల్ కాదు, నేనేం కోర్సులు చేయలేదు, బట్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్ గా డ్రెస్సింగ్ విషయానికి వచ్చేసరికి నేను కొంచెం పర్టికులర్ గానే ఉంటాను. అండ్ నేను కాలేజ్ చేసే డేస్ లో కూడా మా ఫ్రెండ్స్ అందరు కానివ్వండి, పక్కన వాళ్ళు కానివ్వండి, ఎక్కడ కొన్నావు ఎలా కొన్నావు అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే నాకు ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉండేవి. హాస్టల్లో ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉండేవారు, ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి. మా రిలేషన్ లో కూడా ఎక్కడ తీసుకున్నావు, ఏంటి, ఎలా ఉంది, చాలా బాగుందని ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేవి నాకు డ్రెస్సింగ్ విషయంలో. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓ నా సెలెక్షన్ కూడా బాగుంటుంది, నాకు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ తెలుసు అని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను ఇంకొంచెం పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోవడం, ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా కొంచెం ఆలోచించి పర్టికులర్ గా 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం, కొన్ని వేరే వాళ్ళని చూసి నేర్చుకోవడం, కొన్ని నాకు వచ్చిన థాట్స్ ఇవన్నీ కలిపి నేను డ్రెస్ తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న డ్రెస్ ని స్టైల్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. ఇవన్నీ తెలివితేటలు అక్కడ వాడతాను అన్నమాట. సో ఆ టిప్స్ ను నేనైతే మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. సో దట్ కొంతమందికి డ్రెస్సింగ్ స్టైల్ మీద అవగాహన లేకపోవచ్చు, ఎలా డ్రెస్అప్ చేయాలి, ఎలా కలర్స్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్ లో చూస్ చేసుకోవాలి, తీసుకున్న వాటిని ఎలా పేరప్ చేయాలని కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. ఇలాంటి విషయాలను నేను ఈ వీడియోలో బేసిక్ థింగ్స్ అనేవి నేను ఈ వీడియోలో మీ అందరికి షేర్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందు నా ఛానల్ ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే, నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. డ్రెస్సింగ్ సెన్స్ లో నేను ఫాలో అయ్యేది, నేను మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అయ్యే టిప్ వచ్చేసి అయితే సెలెక్షన్. అంటే మన స్కిన్ టోన్ కి తగ్గట్టుగా డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఏదైనా సరే మన స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్. ఇప్పుడు ఫేర్ గా ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా, వాళ్ళు ఎలాంటి కలర్స్ చూస్ చేసుకున్నా కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది, బాగానే సెట్ అవుతుంది కూడా. ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చేసి చామన ఛాయగా ఉన్న వాళ్ళు అండ్ డస్కీ డార్క్ కలర్ లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, డార్క్ గా కానీ చామన ఛాయగా ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే లైట్ కలర్స్ కానివ్వండి, రేడియం కలర్స్, రేడియం పింక్, రేడియం గ్రీన్ ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటారు. సో దట్ ఇలా చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ షేడ్ అనేది ఇంకా డార్క్ గా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని చామన ఛాయగా ఉన్న వాళ్ళు, ఇలా డార్క్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే లైట్ షేడ్స్ కి వెళ్లకుండా కొంచెం డార్క్ షేడ్స్ ని ప్రిఫర్ చేయండి. లైక్ మెరూన్ కానివ్వండి, వైలెట్ బ్లూ, డార్క్ గ్రీన్ ఇలాంటివి కలర్స్ చూస్ చేసుకొని మీరు పేరప్ చేసుకుంటే కనుక మీ స్కిన్ టోన్ అనేది ఒక ఇంత బెటర్ గా కనిపిస్తుంది అనమాట. సో మేమంతా డార్క్ గా లేము, కొంచెం లైట్ గా ఉన్నాం అనే వాళ్ళైతే పేల్ పింక్, పేల్ బ్లూ, పీచ్ కలర్స్, గ్రే కలర్స్ ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఇవి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి, మంచి డిగ్నిఫైడ్ లుక్ కూడా ఇస్తుంది. సో మరి అంత డార్క్ గా లేని వాళ్ళైతే ఈ కలర్స్ కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది. సో కలర్స్ విషయంలో చాలా చూసీగా ఉండాలన్నమాట. స్కిన్ టోన్ ని బట్టి మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మనం ఇంకా అంటే ఇంకా చాలా బాగా చాలా అందంగా కనిపిస్తాం అన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి నేను మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అయ్యేది ఫిట్టింగ్. ఫిట్టింగ్ అంటే ఒక టాప్ ఫిట్టింగే కాదు, బాటమ్ కూడా. మనం మంచి కాస్ట్లీ కుర్తాస్ కానివ్వండి, కాస్ట్లీ టాప్స్ కానివ్వండి వేసుకుంటాం, చాలా బాగుంటుంది కుర్తా, వావ్ చాలా బాగుంటుంది, చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది, అది వేసుకుంటే మంచి లుక్ ఇస్తుంది, ఓ చాలా పర్ఫెక్ట్ అని అనుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అంత మంచి కాస్ట్లీ కుర్తా కానివ్వండి, అంత మంచి టాప్ కానివ్వండి మీరు పైన వేసుకొని కింద బాటంకి వచ్చేసరికి లెగ్గిన్ లూజ్ గా ఉండడం, లేకుంటే అది కలర్ వెలిచిపోయి ఉండడం, లేకుంటే పాత లెగ్గిన్ వేస్తే అసలు ఆ డ్రెస్ కి కానివ్వండి, ఆ డ్రెస్ వేసుకున్న మీకు కానివ్వండి ఇంకేం అందం ఉంటుంది. సో అలా వేస్తుంటారు. నేను చాలా మందిని చూశాను, అబ్జర్వ్ చేశాను కూడా. పైన చూస్తే చాలా బాగుంటుంది డ్రెస్, వాళ్ళ సెలెక్షన్ అసలు ఒక్కసారి ఇలా చూడగానే వా వాళ్ళ సెలెక్షన్ బాగుంది అనిపిస్తుంది. కిందికి అలాగే ఆ కళ్ళు కిందికి వెళ్ళిపోతూ ఉంటే ఆ లెగ్గిన్ చూసినప్పుడు వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. వీళ్ళకి అసలు డ్రెస్సింగ్ సెన్స్ తెలీదు అని చూసే వాళ్ళు అలా ఫీల్ అవుతారు, చూసే వాళ్ళు అలా అనుకుంటారు అనమాట. మీరు బాటమ్ ని చాలా నీట్ గా, కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా మీకు సెట్ అయ్యేలాగా, అంటే మరీ లూజ్ గా కాదు, మరీ టైట్ గా కాదు, మీకు సెట్ అయ్యేలాగా, మీకు కంఫర్ట్ గా అనిపించేలాగా మీరు బాటమ్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ కుర్తాని, ఈ బాటమ్ ని రెండింటిని పేరప్ చేయండి. చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది.
ఉంటుంది. మీరు లెగ్గిన్ కానివ్వండి, పాయింట్ కానివ్వండి, ఏదైనా సరే మీరు కరెక్ట్ గా దాన్ని కరెక్ట్ ఫిట్టింగ్ తో మీకు కంఫర్ట్ గా అయ్యేలాగా మీకు సెట్ అయ్యేలాగా చేసుకుంటే మీరు పైన వేసుకున్న కుర్తా కానివ్వండి, టాప్ కానివ్వండి, వాటికే ఆ కుర్తాకి అందం వస్తుంది. ఇది నేను మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అయ్యే టిప్ అనమాట. ఫస్ట్ నేను డ్రెస్ తక్కువ కాస్ట్ లో తీసుకున్నా సరే నా ఫోకస్ మొత్తం ఫిట్టింగ్ మీద ఉంచుతాను అనమాట. అప్పుడే నాకు డ్రెస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని నేను ఫీల్ అవుతాను. మీరు కూడా ఆ టిప్ అనేది ఫాలో అవ్వండి. మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా మంది ఏంటంటే పైన టాప్ గ్రీన్ వేస్తే కింద పాయింట్ కానీ లెగ్గిన్ కానీ గ్రీన్ వేస్తారు, టాప్ ఏమో బ్లూ వేస్తే కింద సేమ్ కలర్స్ తో దాన్ని పేరప్ చేస్తారు. సో అలా పేరప్ చేసే డ్రెస్సులు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు పరాజా సూట్స్ లో కానివ్వండి, ప్లెయిన్ సూట్స్ వేస్తున్నారు కదా, అలా బాగుంటుంది. కానీ మీరు చుడిదార్ ఈ విషయానికి వస్తే ఏంటంటే పైన టాప్ ఏ కలర్ అయితే వేస్తారో దాంట్లో తక్కువ కలర్ ఏది హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు వేసుకునే టాప్ లో తక్కువ కలర్ ఏదైతే హైలైట్ అవుతుందో ఆ కలర్ ని మీరు ప్యాంట్ కానివ్వండి, లెగ్గిన్ కానివ్వండి పేరప్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఏ కలర్ అయితే తక్కువ హైలైట్ అవుతుందో ఆ కలర్ ని మనం చూస్ చేసుకొని దాన్ని బాటమ్ గా వేసుకుంటే ఆ కాంబినేషన్ అనేది మనకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అలా కాకుండా మీరు అంత కాస్ట్లీ కుర్తా పైన వేసుకొని కింద లెగ్గిన్ లూజ్ గా కానీ, పాతది కానీ, కలర్ లేనిది కానీ అలా వేసుకోవడం వల్ల కంప్లీట్ గా చూడడానికి అస్సలు బాగుండదు. మీరు యాంకిల్ లెంత్ లెగ్గిన్ అయినా సరే, ఫుల్ లెంత్ లెగ్గిన్ అయినా సరే, మనం వేసుకునే కుర్తా మీదకి పర్ఫెక్ట్ కాంబినేషన్ లెగ్గిన్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో ఉంటే చూడడానికి ఆ డ్రెస్ అనేది చాలా నీట్ గా, చాలా డిగ్నిఫైడ్ గా, మంచిగా కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా డ్రెస్ లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో అలా కాకుండా పైన వేసిన కుర్తాకి కింద వేసిన లెగ్గిన్ కి సంబంధం లేకుండా ఉంటే చూడడానికి ఆ డ్రెస్ అనేది అస్సలు బాగుండదు. సో అందుకని ఈ టిప్ కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్స్ కాంబినేషన్ అన్నమాట. కొంతమంది పైన వేసిన టాప్ కి కింద వేసిన బాటమ్ కి ఆ దుప్పటాకి అసలు సంబంధం లేకుండా మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మూడింటిలో రెండింటిని సేమ్ కలర్స్ గా వేసి ఇంకొకటిని డిఫరెంట్ గా స్టైల్ చేయండి. ఎలా అంటే మీరు పైన టాప్ ని కింద లెగ్గిన్ ని సేమ్ కలర్స్ వేస్తే దుప్పటాని డిఫరెంట్ గా పేరప్ చేయండి. లేదా టాప్ ని దుప్పటాని సేమ్ కలర్స్ వేస్తే కింద లెగ్గిన్ ని డిఫరెంట్ కలర్స్ తో పేరప్ చేయండి. సో ఇలా చేస్తే మీ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే దగ్గర కాంబినేషన్. మీరు పైన వేసుకున్న కుర్తా కానివ్వండి, టాప్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే దాంట్లో ఉన్న తక్కువగా హైలైట్ అయిన కలర్ ని ఈ రెండింటిగా మనం పేరప్ చేసుకుని వేసుకుంటాం. ఇలా వేసుకుంటే మంచి స్టైలిష్ లుక్, చూడడానికి ఎదుటి వాళ్ళకు కూడా మీరు చాలా అట్రాక్టివ్ గా, చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు అనమాట. ఈ మూడింటిలో పైన కుర్తా కానివ్వండి, కింద బాటమ్, దుప్పట, ఈ మూడింటిలో ఏ రెండింటిని మీరు సేమ్ కలర్స్ వేసినా కూడా ఇంకో దాన్ని మీరు డిఫరెంట్ కలర్ తో పేరప్ చేస్తే ఎదుటి వాళ్ళకు కూడా చూడడానికి వావ్ వీళ్ళ డ్రెస్ చాలా బాగుంది అనేలాగా, అండ్ చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా ఒక మంచి గుడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. చూసే వాళ్ళకి కూడా వీళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది అని అలా కనిపిస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ ఫిట్టింగ్. ఫిట్టింగ్ అనేది మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది మన డ్రెస్సింగ్ సెన్స్ లో. ఆ ఫిట్టింగ్ లేకపోతే ఆ డ్రెస్ కు అందం ఉండదు, ఆ డ్రెస్ వేసుకున్న మనకి అందం ఉండదు. అలా అని అన్ని కుర్తాస్ ని కానీ, టాప్స్ ని కానీ, అన్ని డ్రెస్లను కూడా టైట్ గా కుట్టించుకోమని లేదా మన బాడీ షేప్ కి తగ్గట్టుగా కుట్టించుకోవాలని నేనైతే అనుకోను. ఎందుకంటే కొన్ని కుర్తాస్ 1 ఇంచు అరించు లూజ్ గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది, ఆ డ్రెస్ యొక్క అందం అనేది తెలుస్తుంది. సో లైక్ ఎథనిక్ వేర్ ఉండిద్ది కదా, ఎథనిక్ వేరు 1 ఇంచు లేదా అరించు అనేది లూజ్ గా ఉంటేనే దాని అందం అనేది మనకు కనిపిస్తుంది. ఆ ఎథనిక్ వేర్ వేసుకున్న అందం అనేది మనకు తెలుస్తుంది, అది 1 ఇంచు లూజ్ గా ఉంటేనే. సో అలా జీన్స్ మీద వేసుకునే టాప్స్ ఉంటాయి కూడా, అవి కూడా కొంచెం లూజ్ గా ఉంటే, బాగా ఫిట్ గా ఉంటే అస్సలు బాగోదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా ఎంబ్రాయిడరీ కుర్తాస్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం లూజ్ గానే ఉండాలి. అండ్ హెవీ కుర్తాస్ ఏవైనా సరే కొంచెం అది 1 ఇంచ్ లేకపోతే కొంచెం అరేంజ్ అయినా సరే లూజ్ గా ఫిట్ చేసుకుని వేసుకుంటేనే డ్రెస్ యొక్క అందము, ఆ కుర్తాల యొక్క అందం అనేది మీకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అనమాట. సో ఒకసారి మీరు ఎథనిక్ వేర్ లో లేదా ఎంబ్రాయిడరీ కుర్తాస్ ఇలా ఒకసారి అవి తీసుకొని వాటిని కొంచెం అరేంజ్ లేదా ఒక 1 ఇంచ్ లూజ్ గా ఫిట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఆ డ్రెస్ యొక్క అందం అనేది. కానీ నార్మల్ కుర్తాస్ కానివ్వండి, టాప్స్ కానివ్వండి, అవేంటంటే అవి మన బాడీ షేప్ తగ్గట్టు ఫిట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటాయి. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి దుప్పటాస్. దుప్పటాస్ కూడా మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది మన డ్రెస్సింగ్ సెన్స్ లో. సో చాలా మంది డ్రెస్సింగ్ స్టైల్లో వాళ్ళ దుప్పటాని హైలైట్ చేస్తారన్నమాట. సో అలాంటి దుప్పటాని ఎలా చూస్ చేసుకోవాలి అంటే, మీరు కనుక మీరు వేసుకునే టాప్
అండ్ కింద బాటమ్ లెగ్గిన్ కానివ్వండి, పాయింట్ కానివ్వండి, ఏదైనా సరే మీరు వేసుకునే డ్రెస్ అంతా ప్లెయిన్ కలర్లో ఉంటే మీరు దుప్పటాన్ని కొంచెం హెవీగా ట్రై చేయండి. లైక్ బాందిని కానివ్వండి, ఎంబ్రాయిడరీ దుప్పటాస్ కానివ్వండి, ఇలాంటి దుప్పటాస్ వస్తున్నాయి కదా, వాటిని కొంచెం దుప్పటా అనేది కొంచెం హెవీగా ఉండేలాగా చూస్తాం. సో ఇంకా చెప్పాలంటే ఎలా అంటే ఓవరాల్గా డ్రెస్ మొత్తం ప్లెయిన్ గా ఉండాలి, దుప్పటని హైలైట్ చేయాలన్నమాట. అప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం వేసుకునే డ్రెస్ కనుక హెవీగా ఉంటే మనం సింపుల్ దుప్పటాన్ని పేరప్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్లెయిన్వి, కాటన్వి, చిఫాన్ దుప్పటాస్ ఉంటాయి కదా, వీటిని పేరప్ చేయాలన్నమాట. సో సింపుల్ థింగ్ ఏంటంటే మనం వేసుకునే డ్రెస్ కనుక హెవీగా ఉంటే దుప్పటాన్ని లైట్ గా పేరప్ చేయాలి. మనం వేసుకునే డ్రెస్ కనుక లైట్ గా ఉంటే దుప్పటాను హెవీగా వేసుకోవాలి. ఇది ఫాలో అయితే చాలు, కంప్లీట్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సరే ఇలా వేసి చూడండి, మీరు ఎంత అట్రాక్షన్ గా కనిపిస్తారో. చాలా అంటే చాలా మంచి లుక్ ని యాడ్ చేస్తుంది. ఇలా ఫాలో అవడం వల్ల మీరు డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జ్యువెలరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం హాఫ్ సారీస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, కట్టుకునేటప్పుడు మనం పర్ఫెక్ట్ గా జ్యువెలరీని కూడా దాన్ని పేరప్ చేయాలి. అలా అయితేనే మీ లుక్ అనేది మెస్సీ మెస్సీగా కాకుండా చాలా డిగ్నిఫైడ్ గా, చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది అన్నమాట. మనం రెగ్యులర్ గా నార్మల్ గా ఎలా ఉన్నా కూడా మనం ఏదైనా మ్యారేజ్ కానివ్వండి, ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, మనం వెళ్ళినప్పుడు నేను ఒక టిప్ చెప్తాను. ఏంటంటే మీరు ఇయర్ రింగ్స్ ని హైలైట్ చేసినప్పుడు నెక్ ని సింపుల్ గా వదిలేయండి. మీరు నెక్ సెట్ హైలైట్ చేసినప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి చిన్నవి పెట్టుకోండి. ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా లుక్ ని యాడ్ చేస్తుంది మీకు. అలా కాకుండా ఏం చేస్తారంటే ఇయర్ రింగ్స్ ని హైలైట్ చేసి నెక్ సెట్ ని హైలైట్ చేస్తే ఈ రెండింటిని హైలైట్ చేయడం వల్ల మీ లుక్ అనేది మెస్సీ మెస్సీగా కనిపిస్తుంది. చూసే వాళ్ళకు దేని మీద ఫోకస్ చేయాలో కూడా అర్థం కాదు. మీ ఇయర్ రింగ్స్ మీద ఫోకస్ చేయాలా లేకపోతే మీ నెక్ సెట్ మీద ఫోకస్ చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. సో మీ లుక్ అనేది అంత మెస్సీ మెస్సీగా కనిపిస్తుంది. అలా కాకుండా ఒకటి హైలైట్ చేసి ఒకటి సింపుల్ గా వదిలేయండి. చూడడానికి చాలా బాగుంటుంది, చూసే వాళ్ళకి చాలా అట్రాక్షన్ గా కనిపిస్తారు. మీరు అందరిలో మీరే ఒక డిఫరెంట్ లుక్ ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే. కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నవి కదా అని చెప్పేసి అన్ని నా దగ్గర పెద్ద పెద్దవి పెట్టేస్తూ ఉంటారు. నా దగ్గర నేను ఫంక్షన్ కి వెళ్తున్నా, మ్యారేజ్ కి వెళ్తున్నా, నేను హెవీగా రెడీ అవ్వాలి, ఇవన్నీ వేసుకుంటే నేను చాలా హెవీగా కనిపిస్తాను, చాలా అట్రాక్షన్ కనిపిస్తాను అని చెప్పేసి పెద్ద పెద్దవి ఉన్నవన్నీ హైలైట్ చేస్తారు. డ్రెస్ హైలైట్ చేస్తారు, ఇయర్ రింగ్స్, నెక్ సెట్, వాచెస్ అన్ని హైలైట్ చేసుకుని ఆ మ్యారేజ్ కన్నా ఫంక్షన్ కన్నా వెళ్తారు. అలా వెళ్ళడం వల్ల ఏంట్రా బాబు ఈవిడ ఇలా ఉంది, ఇలా రెడీ వచ్చింది ఏంటి అని అంటారు తప్పించి అమ్మో ఈమె చాలా బాగుంది, ఈమె అట్రాక్షన్ ఉందని అయితే అనలేరు. అసలు మిమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడరు. అంత ఎలాగో అంత పిచ్చి పిచ్చిగా రెడీ అయినట్టుగా ఉండిద్ది. అలా అన్ని వేసుకొని ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని వేసుకొని అన్ని హెవీ హెవీ పెట్టుకొని వెళ్తే అలా ఉండిద్ది అనమాట. సో అలా కాకుండా సింపుల్ థింగ్స్ ఏంటంటే ఏదైనా ఒకటే హైలైట్ చేయడానికి ట్రై చేయండి. మీరు చాలా సింపుల్ గా, చాలా డిగ్నిఫైడ్ గా, చాలా అందంగా కనిపిస్తారు. మంచి లుక్ ని మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. అలా మెయింటైన్ చేసినప్పుడు మీ మీద రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే డ్రెస్సింగ్ సెన్స్ పిచ్చి పిచ్చిగా వేసుకున్న వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి కూడా సరిగా ఇష్టపడరు. మనం ఏ అకేషన్ కి ఎలా రెడీ అవుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. కొన్ని చిన్న చిన్న అకేషన్లకు కూడా అలా రెడీ అవుతుపోతుంటారు. సో అలా కాకుండా ఏ అకేషన్ కి ఎలా రెడీ అయ్యమనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్, మీరు వేసుకునే జ్యువెలరీ పేరప్, వీటితో కూడా చాలా మంది మీరు చాలా డిసిప్లిన్ గా అనిపిస్తుంది, మీరు చాలా డిగ్నిఫైడ్ గా అనిపిస్తుంది. సో మీకు అలా రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అన్నమాట. అలా ఈ టిప్ అయితే డెఫినెట్ గా ఫాలో అవ్వండి. నాకు తెలిసి అందరూ ఫాలో అవుతుంటారు. ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. అరే ఈమె ఏం పెట్టినట్టే కనిపించలేదు, బట్ ఇంత అందంగా కనిపిస్తుంది ఏంటి అని అందరూ మనల్ని చూస్తారు. చాలా స్టైలిష్ గా కనిపిస్తాము, చాలా డిఫరెంట్ గా కూడా కనిపిస్తాము. సో ఈ టిప్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ స్టేట్మెంట్ పీస్. స్టేట్మెంట్ పీస్ అంటే అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంటది. సో ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ మీద అందరికి మంచి టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ పీస్ అంటే మన కంప్లీట్ లుక్ లో ఏదో ఒక థింగ్ ని హైలైట్ చేయడం. ఆ హైలైట్ చేసిన దాన్నే స్టేట్మెంట్ పీస్ అంటారు అన్నమాట. కొంతమందికి ఇయర్ రింగ్స్ స్టేట్మెంట్ పీస్ కావచ్చు, ఇంకొంతమందికి నెక్ సెట్, కొంతమందికి వాచెస్, కొంతమందికి బ్యాంగిల్స్, కొంతమందికి ఫుట్ వేర్, ఇంకొంతమందికి హ్యాండ్ బ్యాగ్స్, ఇంకొంతమందికి దుప్పటాస్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని వాళ్ళ కంప్లీట్ లుక్ లో హైలైట్ చేస్తారన్నమాట. నా స్టేట్మెంట్ పీస్ వచ్చేసి అయితే దుప్పటా. నేను దుప్పటాన్ని ఎక్కువగా హైలైట్ చేయడానికి ఇష్టపడతాను. దుప్పటాన్ని డిఫరెంట్ గా స్టైల్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. సో నా స్టేట్మెంట్ పీస్ వచ్చేసి దుప్పటా. మీ స్టేట్మెంట్ పీస్ ఏదో కూడా నాకు కామెంట్ చేయండి. మన కంప్లీట్ లుక్ లో ఏదైనా ఒక దాన్ని హైలైట్ చేస్తే మంచి లుక్ ఇస్తుంది అన్నమాట. మన కంప్లీట్ లుక్ లో మనం ఏదైనా ఒక దాన్ని హైలైట్ చేయడం వల్ల చూసే వాళ్ళు కూడా పర్టికులర్ గా వాళ్ళ కళ్ళు అనేవి ఆ థింగ్ మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనల్ని చూసి చాలా అట్రాక్ట్ అవుతారన్నమాట.
సో మీ కంప్లీట్ లుక్ లో అన్నిటిని హైలైట్ చేయకుండా ఏదైనా ఒకటి మీకు నచ్చిన దాన్ని మీ స్టేట్మెంట్ పీస్ గా తీసుకుని దాన్ని హైలైట్ చేయడం వల్ల మీ లుక్ ఓవరాల్ గా చాలా బాగుంటుంది, చాలా అట్రాక్షన్ గా కనిపిస్తారు, చూడడానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. సో ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి, మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది అయితే కంపల్సరీగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇదండి వాటి వీడియో అయితే. ఎవరికైతే డ్రెస్సింగ్ స్టైల్ మీద ఐడియా లేకపోయినా ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, కలర్స్ కాంబినేషన్ ఎలా చూస్ చేసుకోవాలి, కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇవి తెలియదు. సో వాళ్ళకు ఇవి బేసిక్ థింగ్స్ లాగా ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో తీసాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ఏదైనా టిప్స్ తెలుసుంటే కూడా నాకు షేర్ చేయండి, నేను చాలా హ్యాపీగా తీసుకుంటాను, ఫాలో అవుతాను కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. హోప్ యూ లైక్ ద వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.